హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోయే వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిప్లొమా అయిపోయే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అడుగుతుంది ఏంటంటే బీటెక్ జాయిన్ అవ్వచ్చా. కొంతమంది అయితే ఏంటంటే బీటెక్ టైం అయిపోయిందా, దానికి ఉన్న డిమాండ్ అయిపోయిందా అని, ఈజ్ బీటెక్ ఎరా ఎండెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి అది చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్స్. ఇక టాపిక్లోకి వెళితే ఏంటంటే బీటెక్ టైం అయిపోయిందా ఇక అంటే, ఇంతకుముందు వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు బీటెక్ మంచి వాల్యూ ఉంటుందని చెప్పేసి జాయిన్ అయ్యేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అవలేలగా అఫిలియేటెడ్ కాలేజెస్ పెరగటం వలన ఇక దానికి డిమాండ్ తగ్గిందని అనుకోవాలి. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఒక సిఎస్సి గ్రూప్ తప్ప అవి కూడా ఇప్పుడు ఇది అవ్వట్లా, తగ్గుతాయి ఈ సంవత్సరం నుంచి. కోర్ గ్రూపులు మొత్తం పడిపోయినాయి. దాని బదులు డిగ్రీ జాయిన్ అవుదామని చెప్పేసి వెళ్తున్నారు. డిగ్రీ జాయిన్ అవుతున్నారు కదా అనుకుంటే ఓపెన్ డిగ్రీకి వెళ్ళిపోతున్నారు. అంతా కూడా ఐటీఐకి వెళ్ళిపోతున్నారు. మెయిన్గా డిప్లొమా వాళ్ళు, ఇంటర్ వాళ్ళు. దాని తర్వాత అప్రెంటిస్ పోతా ఉన్నారు. ఎక్కడో యూనివర్సిటీల్లో తప్ప ఇక మామూలు అఫిలియేటెడ్ కాలేజీల్లో అయితే ఎవరు కూడా అటానమస్లని ఏదైనా కానివ్వండి ఇక జాయిన్ అవ్వట్లేదు. అయితే తెలంగాణలో కూడా పిచ్చి పిచ్చి కాలేజీలు కొన్ని కాలేజీకి వచ్చే లేకుండా అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు వచ్చి రాసుకునే ఉండేవి. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అలాంటివన్నీ ఏరేశారు కదా. మొత్తం కూడా తగ్గించేసేసి క్లాసులు జరిగే కాలేజీలు మాత్రమే ఉంచారు. ఇక వాటిలో కూడా సీట్లు ఫుల్ కాని పరిస్థితి. కొన్ని కాలేజీలు అయితే గ్రూపులే ఎత్తేస్తున్న పరిస్థితి. గ్రూపులు ఎత్తేటువంటి ఒకేసారి ఎత్తేరు. ఏం చేస్తారంటే ఎప్పటి నుంచి అయితే ఆపుదాం అనుకుంటున్నారో ఆ ఇయర్ నుంచి కౌన్సిలింగ్లో ఆ కోడ్ని పెట్టకుండా ఉంటారు. ఆ బ్రాంచ్ కోడ్ వరకు ఆ బ్రాంచ్ని పెట్టరు. కాలేజీ మొత్తం ఆపేస్తే మళ్ళీ అన్ని గ్రూపులు ఆగిపోతాయి కదా. ఇప్పుడు సిఎస్సి డిమాండ్ ఉందనుకో, దాని వరకు కౌన్సిలింగ్ ఉంచుతారు. ఇప్పుడు మెకానికల్, ట్రిబుల్ ఈ, సివిల్, ఈసీ కూడా ఇప్పుడు ఏం అంత ఇదిగా ఫుల్ అవ్వట్లే. మైనింగు లేకపోతే ఇంకేదైనా వచ్చేసరికి తగ్గిస్తూ ఉంటారు. అప్పుడు ఏంటి దాని పరిస్థితి? అప్పుడు ఇక వచ్చేసరికి ఏంటంటే అప్పుడు నుంచి అయితే ఇక అడ్మిషన్లు ఆ బ్రాంచ్ల వరకు ఉండవు. ఇక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వెళ్ళిపోయేదే. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఫైనల్ ఇయర్కి వచ్చి వెళ్ళిపోతారో అదే వాళ్ళది లాస్ట్ బ్యాచ్ అవుతుంది ఆ బ్రాంచ్ల్లో. సో అలాంటి పరిస్థితి మొన్నటి వరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాలేజీలే మూసేసే పరిస్థితికి వచ్చింది. చాలా కాలేజీలు కూడా క్లోజర్కి పెట్టేశారు ఆంధ్రాలో అయితే. మీరు చూడండి, కావాలంటే కనుక్కోండి ఎవరన్నా. ఇక తెలంగాణలో వచ్చేసరికి అదే పందా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అయితే కాలేజీలు అయితే ముయ్యరు, ఇప్పటికే చాలా కాలం మూసేశారు. కాకపోతే ఏంటంటే బ్రాంచులు మూస్తున్నారు. దరిద్రం ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా అసలు కాల్సే లేవు. బీటెక్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కానీ, సిఎస్సి వాళ్ళకైనా సరే. ఏంటంటే బీటెక్ చేసి బొచ్చి పట్టుకుని తిరగటం అన్నట్టు ఉందన్నమాట హైదరాబాదులో. చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ కోర్స్ అని నేర్చుకుంటున్నారు, ఈ కోర్స్ అని నేర్చుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళైతే, డబ్బులు లేని వాళ్ళైతే ఒక కోర్సు నేర్చుకుంటున్నారు, రాకపోతే ఇంటికి వచ్చి పడుకుంటున్నారు. అసలు కాల్స్ అనేవి అసలు సాఫ్ట్వేర్లో కూడా తగ్గిపోయినాయి. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ సంవత్సరం ఎంసెట్ అడ్మిషన్స్ ఉంటాయి కదా, అవి జాయిన్ అయిన తర్వాత సిఎస్సి అడ్మిషన్స్ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఇక ఏంటంటే స్టూడెంట్స్ సిఎస్సి చదవటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో అలా మైండ్లో ఫిక్స్ అవటంతో చేరితే తప్ప సాఫ్ట్వేర్ జాబులను చూసి అయితే ఎవడో చేరడు. మరి ఇప్పుడు కోర్ గ్రూపులు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఎలక్ట్రికల్ సైడా లేవు, అటు మెకానికల్ సైడా లేవు, అటు సివిల్ సైడా లేవు, రోడ్లు కాంట్రాక్టులు ఏమి. మైనింగ్ సైడ్ అసలు మైనింగ్ ఇక్కడ లేనే లేదు. ఇక అగ్రికల్చర్ అది అంటారా, ఈ చిన్న చిన్న జాబులు దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. ఇక కెమికల్ ఏమో ఫార్మాలో చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఈ సిఎస్సి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఏముంది, ఎక్సెల్లో కంప్యూటర్ ఆపరేటర్ చేసుకుంటారు అనుకోండి, అది కూడా అసలు జాబులు దొరకడం కష్టంగా ఉంది వాళ్ళకు కూడా. మొత్తానికైతే ఈ సాఫ్ట్వేర్ భూమి ఏదైతే డౌన్ అయిపోయిందో దాని ఇంపాక్ట్ అనేది ముందు ముందు ఇంకా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈ సంవత్సరం అసలు కాల్సే ఉండవట, 24, 25 అసలు ఉండదట. మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చి పడ్డాయి.
ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లేకపోతే దోస్ ఆర్ నథింగ్ ఫర్ దట్ ఫెలోస్. టీచింగ్ ఫ్యాకల్టీ అనేవాడు కరెక్ట్గా లేకపోతే, ఎందుకంటే కొత్తగా వచ్చిన గ్రూప్ దాని ఫ్యాకల్టీ కూడా దొరకరు. ఎన్ఐటి ఐఐటీల నుంచి తెప్పించాలి. అక్కడ సక్సెస్ అయితేనే కదా అఫిలియేటెడ్ ఆటానమస్లో పెట్టేది గ్రూప్. అది వర్క్ లేకుండా వీడు నేర్చుకోకుండా బయటికి పోయి ఏం చేస్తాడు? ఎంత కంపెనీలు వచ్చినా మాత్రం కూడా ఏఐ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి హ్యూమన్స్కి ఉద్యోగాలు లేకుండా పోవడానికి యూజ్ చేస్తున్నారు అవి. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే 10 ఏళ్ల వరకు కుదరదండి అట్లా ఏఐ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక నేషనల్ పబ్లిషింగ్ జర్నల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చే 10 ఏళ్ల వరకు కూడా ఏఐ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కష్టం అని చెప్పేసి. అయితే ఇప్పుడు మరి మామూలు సిఎస్సికి దానికి తేడా ఏమైనా ఉంటుందా అంటే అది కూడా ఏముండదు. మొత్తం వాడు నేర్చుకున్నా వీడు నేర్చుకున్నా బయటకు వచ్చాక ఏఐ కోర్స్ నేర్చుకోవాలంటే 50,000 1,00,000 ఉంటుంది. డిమాండ్లో ఉన్న కోర్సుకి రేట్ ఎక్కువ కదా. జావాలాగా వీటిలాగా 2,000 3,000కి ఎక్కడ నేర్పరు అవి. మీకు కావాలంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కోర్సులు కనుక్కోండి. అమీర్పేట యూనివర్సిటీలోకి వెళ్తే, అమీర్పేట ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే. మొత్తానికైతే బీటెక్ ఎరా అయిపోయిందా అంటే మాత్రం కొన్ని గ్రూపులు మాత్రం ఇక అయిపోయినట్టే అనుకోవాలి. ముందు ముందు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వర్క్ చేయాలంటే మాత్రం ఐటీఐ వాళ్ళు చేస్తారు. ఎలక్ట్రికల్ వర్క్ చేయాలన్నా ఐటీఐ వాళ్ళు చేస్తారు. ఈసీఐ వాళ్ళు ఈసీ వర్క్ చేయాలంటే మాత్రం డిప్లొమా వాళ్ళు చేస్తారు. ఇంతే, ఇంజనీర్స్ అనేది ఉండదు ముందు ముందు. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి ఫ్లోట్ ఏదైతే ఉందో ఫుల్గా వచ్చేసి ఒకేసారి ఆగిపోయింది. అవుట్ గోయింగ్ ఎక్కువైపోయి ఇన్కమింగ్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు కదా, ఆ టైప్లో తయారైంది వ్యవహారం. ఇక మరి ఆల్టర్నేటివ్స్ ఏంటి దీనికి అంటే ఫార్మసీలో బాగానే జాయిన్ అవుతున్నారు, బీఫార్మసీ వాటిల్లో. అవి ఎందుకంటే ఏ ఫార్మా కంపెనీల్లోనో జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అవి బాగానే ఉంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు, అది బాగానే ఉంది. ఇంకా వచ్చేసరికి డిగ్రీలో ఇవి ఉంటాయని బీఎస్సీ అని అవి ఈ పార్ల బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఈ చార్టెడ్ అకౌంట్స్ ఇంతకుముందు ఏదైతే కష్టం అని అంటున్నారో అది జాయిన్ అవుతున్నారు ఎక్కువ శాతం కూడా. ఇక ఇవన్నీ పక్కన పెడితే హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న డిమాండ్ ఇవాళ రోజున దేనికి లేదు. హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ కూడా దేనికి లేదు. అది కూడా ఐఎఫ్ఎంలు హైదరాబాద్లో కొత్తవి వచ్చినాయి ఇన్స్టిట్యూట్లో, వాటిలో నేర్చుకుంటున్నారు, అంతా కూడా చదువుకుంటున్నారు. ఇది ఓవరాల్గా బీటెక్ సంబంధించిన కెరీర్ ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఈ సంవత్సరం ఎంసెట్ అయితే కానీ అడ్మిషన్స్, ఆ తర్వాత మనకు ఒక ఇది లేదు. కొన్ని కాలేజీలు అయితే అసలు ఫ్యాకల్టీ లేకుండా నడుపుకుంటున్నారు, అట్లా ఉంది డిప్లొమాల వాటికి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.